సోలార్ ఫెన్సింగ్ ఉన్న రీసెర్చ్ ప్లాట్ ని వీడియో తీద్దామని వెళ్తే దాని పక్కనే ఈ వరి నాట్లు కనిపించాయి. వరి నాట్ల కంటే నన్ను దిష్టి బొమ్మ ఎక్కువ అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే మా కాలేజ్ ఫీల్డ్స్ లో ఇలాంటివి ఎక్కువ కనిపించవు. అవతల వైపు ఒక ఆంటీ నుంచున్నారు. మా కాత్రం మాకు అటు సైడ్ రావచ్చా అని అడిగాము. రావచ్చు అని అన్నారు. చెంగ ఎగురుకుంటూ వెళ్ళిపోయాము ఆంటీ దగ్గరికి. ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే పక్షులకు కాపలా కాస్తున్నాను అన్నారు. ఆ దిష్టి బొమ్మ, ఈ రిబ్బన్స్ కూడా వాటి కోసమే అన్నారు. చేతిలో ఆ బాటిల్ ఏంటి, ఏం చేస్తారు అని అడిగితే ఇలా బాటిల్లో రాళ్ళు వేసి సౌండ్స్ చేస్తే పక్షులు రావు, అలాగే ఈ రిబ్బన్స్ ఎందుకు అంటే వాటి వల్ల వచ్చే రిఫ్లెక్షన్ కి పక్షులు రాకుండా ఉంటాయి అన్నారు. ఇది వచ్చేసి 15 days క్రాప్. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కొంత ఏరియా అంతా ప్యాచెస్ లాగా రాకుండా ఉంది కదా, సరిగ్గా గ్రోత్ లేదు. ఇది ఎందుకు అంటే బాగా చలి ఎక్కువ ఉంది కాబట్టి ఇలా సరిగ్గా పెరగలేదంట. నార్మల్ గా అయితే 15 days కి ఇంకా కొంచెం హైట్ పెరుగుతాయి, కానీ చలి వల్ల సరిగ్గా పెరగలేదు. ఇవి యాక్చువల్ ఫీల్డ్స్ కాదు, జస్ట్ నర్సరీ ప్లాట్స్. కొన్ని డేస్ అయ్యాక ఇవి ట్రాన్స్ప్లాంటింగ్ కి రెడీ అవుతాయి. అప్పుడు ఈ పక్కనే ఉన్న ఫీల్డ్స్ అన్నింటినీ బాగా ప్రిపేర్ చేసుకుని ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తారు. ఇలా కొద్దిసేపు ఆంటీతో మాట్లాడి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.